హలో హాయ్ గైస్. చాలామంది మన ఇన్స్టాలో ఇంకా మన టెలిగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే భయ గుంటూరు కారం మూవీ టికెట్స్ ఆన్లైన్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటని చాలామంది చాలా కామెంట్స్ ఇంకా చాలా మెసేజ్ చేస్తున్నారు మన యూట్యూబ్లో ఇంకా మన ఇన్స్టాలో. సో ఇంకా ఫైనల్గా చాలామంది వీడియో కూడా చేయమన్నారు. యాక్చువల్లీ నేను ఒక పోలింగ్ పెట్టాను, చూడండి, స్క్రీన్ పైన కూడా పెట్టాను. చాలామంది చేయండి భయ వీడియో, మేము కూడా ఇంట్రెస్టెడే, ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటో మేము కూడా బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అని అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఫైనల్గా నాకు అనేది ఒక అప్డేట్ వచ్చింది, ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో జెన్యున్ కంటెంట్, జెన్యున్ అప్డేట్స్, ఇంకా జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ఏ సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ ఇంకా మన టెలిగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, అవి రెండు తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే వచ్చిన ఏ అప్డేట్ అయినా వితిన్ సెకండ్స్లో ఇలా మీ ముందుకు వచ్చి వీడియో చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఇన్స్టాలో ఇంకా టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. సో దయచేసి ఆ రెండు ఫాలో అవ్వకండి తప్పకుండా. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉందండి మన హైదరాబాద్లో. నేను ఇక స్క్రీన్ పైన కూడా పెడుతున్నాను చూడండి. ట్రైలర్ కూడా ఈ రోజు రిలీజ్ అన్నమాట. యాక్చువల్లీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లస్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది కదా. అంటే ఈరోజు డేట్ వచ్చేసి 6 అనమాట, సాటర్డే. సో మండే ఈవినింగ్ నుంచి అనేది ఓపెన్ అవుతాయి అని ఒక న్యూస్ అనేది వస్తుంది. బికాజ్ ఆఫ్ ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే భయ ఇలా 12th రోజున ఇంకొక మూవీ కూడా వస్తుంది, హనుమాన్ మూవీ. ఎట్ ఏ సేమ్ టైం హనుమాన్ ఇంకా మన గుంటూరు కారం మన మన మహేష్ బాబు గారిది వస్తుంది కదా అని అన్నారు. ఒక 3-4 డేస్ నుంచి సోషల్ మీడియాలో చాలా పెద్ద గొడవ అవుతుంది, బిగ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన మహేష్ బాబు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. మన మహేష్ బాబు గారి గురించి తన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన మన హీరో తేజ వచ్చేసి, సాయి తేజ వచ్చేసి తను ఈ మధ్యన మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు. తను వచ్చేసి కొత్త యాక్టర్. ఎట్ ఏ సేమ్ టైం ఈ 2 మూవీస్లో కంపేర్ చేసుకుంటే మీరు ఎక్కడైనా చూడండి, ఏ యూట్యూబ్ పోలింగ్లో అయినా దేంట్లో అయినా చివరికి బుక్ మై షోలో కూడా చూడండి, నేను ఇక స్క్రీన్ పైన కూడా పెడుతున్నాను. మన గుంటూరు కారం వచ్చేసి 2.17 lakhs లైక్స్ ఉంటే 2.20 ఉందన్నమాట మన హనుమాన్ మూవీ వచ్చేసి. దాన్ని బట్టి చూడండి, అసలు మహేష్ బాబు గారు మూవీలే పక్కన పెట్టేసి ఈ మూవీకి అంతలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ మూవీకే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, నేను కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాను హనుమాన్ మూవీ చూడాలని. కానీ మరీ మహేష్ బాబు గారు మూవీని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా ఫస్ట్ ఈ మూవీ చూడాలంటే నా మనసు అయితే ఒప్పుకోదు. సో నేను కూడా ఆ మూవీ చూస్తాను, కానీ నేనైతే ఫస్ట్ మహేష్ బాబు గారు మూవీకి అయితే ప్రయారిటీ అనేది ఇస్తాను. మరి మీరు ఫస్ట్ ఏ మూవీ చూస్తారో ఏంటో అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎట్ ఏ సేమ్ టైం మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో జర లైక్ చేయండి అబ్బా. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, మండే ఈవినింగ్ నుంచి ఓపెన్ అవుతాయి. బికాజ్ ఆఫ్ చాలా ఏరియాస్లో కొన్ని చాలా ఏరియాస్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, వేరే ఏరియాస్లో చాలా తక్కువ స్క్రీన్స్ ఇస్తున్నారంట మన హనుమాన్ మూవీకి. సో దానివల్ల డిమాండ్ ఎక్కువ, ఫ్యాన్స్ కూడా చాలామంది జనాలు ఎక్కువ హనుమాన్ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ గుంటూరు కారం వచ్చేసి 12కి మూవీ రిలీజ్. మండే వచ్చేసి డేట్ 8th అనుకుంటా, ఈవినింగ్ నుంచి పోస్ట్ చేస్తారు. మన టికెట్స్ అనేవి ఆన్లైన్లో పెడతారు. ఎట్ ఏ సేమ్ టైం ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను వితిన్ సెకండ్స్లో ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్లో పెడతాను. సో దయచేసి ఆ రెండు అయితే తప్పకుండా ఫాలో కండి. ఎందుకంటే ప్రతిసారి ఇలా వీడియో చేయాలంటే కష్టం అవుతుంది, అంత మించి ఏం లేదు. ఇంకోటి వచ్చేసి, సో ఎవరైతే మనం చాలా ఫస్ట్ టైం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నాం భయ హనుమాన్ మూవీ టికెట్స్ కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటో అనేది, అది కూడా అప్డేట్ వచ్చింది. మరి చెప్పాలా లేదా అనేది మీ ఇష్టమే. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారే కదా నేను కూడా చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ చూపి కూడా నేను చేసి వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నాకు అంతలా కష్టపడి వీడియో చేసి మీరు ఎవరు చూడకుండా, చేయకుండా, షేర్ చేయకుండా, లైక్ చేయకపోతే నాకు కూడా వేస్ట్ కదా. సో మీరే చెప్పండి, హనుమాన్ సంబంధించిన టికెట్స్ కూడా వీడియో చేయాలా వద్దా అనేది. ఇంకా ఫైనల్గా ఇది డార్లింగ్స్. ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.